కార్తీక పౌర్ణమి సందర్భంగా వరంగల్ ఉమ్మడి జిల్లాలోని శైవ క్షేత్రాలన్నీ శివనామస్మరణతో మారుమ్రోగుతున్నాయి. తెల్లవారు నుంచే భక్తుల తాకిడి పెరిగింది. హనుమకొండలోని సిద్ధేశ్వర ఆలయంలో వచ్చిన భక్తులు సామూహిక రుద్రాభిషేకాలు చేసుకుంటున్నారు. ఆలయ ప్రాంగణం మొత్తం శోభాయమానంగా మారింది. ధాత్రి నారాయణుడిగా పిలుచుకునే ఉసిరి చెట్టు దగ్గర 365 ఒత్తులతో దీపారాధన చేసి తమ మొక్కులు చెల్లించుకుంటున్నారు భక్తులు. రద్దీని దృష్టిలో పెట్టుకుని ఏర్పాట్లు చేశారు ఆలయ అధికారులు. ఇందుకు సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మనకి కృష్ణమోహన్ అందిస్తారు. కృష్ణమోహన్, ఓవర్ టు యు. శైవ క్షేత్రాలన్నీ కూడా శివనామస్మరణతో మారుమవుతున్నాయి. ఎటు చూసిన భక్తుల తాకిడే కనిపిస్తుంది. ప్రాతకాల పూజల అనంతరం స్వామివారిని దర్శనం చేసుకోవడానికి భక్తులకు అవకాశం ఇచ్చారు. అయితే శివుడు అభిషేక ప్రియుడు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గర్భగుడిలోకి వెళ్ళి అభిషేకం చేసుకునే విధంగా అవకాశం కల్పించారు. మనం ప్రస్తుతం హనుమకొండలో ఉన్నటువంటి సుప్రసిద్ధ సిద్ధేశ్వర ఆలయంలో కాకతీయుల కాలం నాటి ఈ ఆలయంలో భక్తుల తాకిడి చాలా ఎక్కువగా ఉంది. ఆలయానికి ప్రాంగణం అవతల వైపు కూడా దాదాపు 1/2 కిలోమీటర్ వరకు కూడా భక్తులతోటి క్యూ లైన్ కిక్కిరిసిపోతుంది. ఈరోజు సాయంత్రం వరకు కూడా ఇదే విధమైనటువంటి భక్తుల తాకిడి ఉంటుంది. అయితే ఈ రోజుకున్నటువంటి విశిష్టత కార్తీక పౌర్ణమి సందర్భంగా ఎలాంటి పూజా కార్యక్రమాలు చేయాలి, కార్తీక మాసానికి ఉన్నటువంటి విశిష్టత అంటే కార్తీక మాసానికి చాలా విశిష్టత ఉంటుంది. ఈరోజు కార్తీక పౌర్ణమి సందర్భంగా సిద్ధేశ్వర ఆలయంలో ఎలాంటి పూజలు చేస్తున్నారు? ఓం నమ శివాయ. ఈ స్వయంభూ లింగం అండి. ఈ స్వామివారు దక్షిణ కాశిగా విరాజిల్లుతున్నది. ఈ కార్తీక మాసంలో అంటే 30 రోజులు మన 365 రోజులు ఈ యొక్క కార్తీక మాసం చాలా ఇంపార్టెంట్. ఈ 12 నెలల్లో మాఘమాసం, ఆశ్వీజ మాసం, మాఘం, పుష్పం, ఈ యొక్క మాసాలు అన్నట్టు ఈ మాసాలు 12 నెలలు ఎంత విశేషంగా మనం హిందూ సాంప్రదాయం ప్రకారం భావిస్తామో అందులో ఈ కార్తీక మాసం చాలా విశేషం. ఎందుకంటే ఏ మాసంలో కూడా శివకేశవులకు ఇద్దరికి కూడా పూజ చేయం. ఈ యొక్క మాసమే శివకేశవులకు ఇద్దరికి కూడా సమాన హక్కుతోటి పూజ చేస్తాం. అందుకే ఈ యొక్క కార్తీక పౌర్ణమి రోజు భక్తులు చాలా మంది దేవాలయం అంటే ఇది స్వయంభూ లింగం కాబట్టి ప్రతి ఒక్క భక్తుడు కూడా ఈ దేవాలయంకి వెళ్ళి వాళ్ళే ఒక సొంతంగా ఒక చెంబ నీళ్లు స్వామికి ఓం నమః శివాయ పంచాక్షరి చదువుకుంటూ అభిషేకం చేసుకునే విధంగా అభిషేకం చేయిస్తాం కాబట్టి భక్తుల తాకిడి బాగుంటుంది. అంటే ఈరోజు సాయంత్రం అంటే కార్తీక పౌర్ణమి సంబంధించి చాలా మంది దీపాలు వెలిగించుకుంటారు. ఈరోజు సాయంత్రం టెంపుల్లో ఎలా ఉంటుంది, ఏమేమి చేస్తారు? జ్వాలా తోరణాలు చేస్తుంటారు కొన్ని టెంపుల్స్లలో, ఇక్కడ ఎలాంటివి చేస్తారు? ఈరోజు విశేషం ఏంటంటే మనకు 30 రోజుల్లో కార్తీక పౌర్ణమి చాలా విశేషం. ఎందుకంటే ఈ కార్తీక పౌర్ణమికి ఎందుకు విశేషం అంటే మహాశివరాత్రి రోజున నారాయణుడు ఆ లింగారూపమైన శంకరుని దగ్గరికి వెళ్ళి ఒక బిల్వం సమర్పిస్తాడు. అంటే ఈరోజు కార్తీక పౌర్ణమి విశేషం ఏంటంటే ఆ శంకరుడే ఈ యొక్క నారాయణ దగ్గరికి వచ్చేసి ఒక తులసి పత్రం సమర్పిస్తాడు అన్నట్టు. అంటే అంత విశేషమైన ఈ కార్తీక పౌర్ణమి రోజు అంటే ఇంట్లో 365 రోజులు వాళ్ళు ఎటువంటి దీపం పెట్టకున్నా కూడా ఈ యొక్క కార్తీక పౌర్ణమి రోజు 365 కట్ట వెలిగించి నెయ్యితో తడిపి దీపం వెలిగించినట్టయితే వాళ్ళ సౌభాగ్యం కానివ్వండి, పిల్లల ఆరోగ్యం కానివ్వండి, ఎటువంటి ఏదైనా కానివ్వండి ఆ లక్ష్మీనారాయణుడు కానీ ఆ శంకరుడు కానీ వాళ్ళని చల్లగా చూస్తాడని మనకు పురాణాల్లో ఉంది. సో ఇది ప్రస్తుతం అయితే భక్తులకు సంబంధించినటువంటి తాకిడి కావచ్చు. పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తున్నారు. వచ్చినటువంటి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశారు. అయితే ఇటీవల ఆంధ్రప్రదేశ్లో ఒక వెంకటేశ్వర స్వామి టెంపుల్లో జరిగినటువంటి ఇన్సిడెంట్ నేపథ్యంలో కూడా క్యూ లైన్ల దగ్గర కావచ్చు లేదా వచ్చే భక్తులు ఎక్కడ కూడా ఇబ్బంది పడకుండా పోలీసులకు సంబంధించి కూడా విస్తృతమైన ఏర్పాట్లు చేశారు. క్యూ లైన్లలో వెళ్ళే భక్తులకు కూడా ఎక్కడ రద్దీని కంట్రోల్ చేయడంతో పాటు తొక్కిసలాటలు అలాంటి సంఘటనలు కూడా జరగకుండా ఉదయం నుంచి కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. దానికి సంబంధించిన విభాగాలన్నీ కూడా ఈసారి ఉన్నాయి. అయితే మనం ఆలయ ప్రాంగణానికి వస్తే ఒకటేమో నందీశ్వరుడు ఉంటాడు. నందీశ్వరుడికి సంబంధించి శివాలయంలో నందికి ఏదైతే మనం చెప్పుకుంటే ఆయన శివుడికి చెప్తాడు అనేది భక్తుల విశ్వాసం. అందుకే నందికి సంబంధించినటువంటి నందీశ్వరుడికి పూజలు చేయడం కావచ్చు, ఆ తర్వాత ఇక్కడ దీపారాధన చేయటం అనేది ఒక విశిష్టతగా భావిస్తారు. అందుకనే ఇక్కడ దీపాలు వెలిగించడం కావచ్చు, దీపం వెలిగించిన తర్వాత స్వామివారికి తాము అనుకున్నటువంటి కోరికలన్నీ కూడా నెరవేరాలనేది కోరుకుంటారు. అందుకే ఉసిరికాయతోటి ఉన్నటువంటిది లేదా పిండితోటి చేసినటువంటి ప్రతిమలలో ఈ దీపాలు వెలిగించడం అనేది సెంటిమెంట్గా భావిస్తారు. మేడం, అంటే ఈరోజు కార్తీక పౌర్ణమి ఎట్లా ఉంది? క్రౌడ్ అంతా చాలా రష్ ఉన్నారు ఎక్కువ. జనరల్గా ఈరోజు ఏం చేస్తున్నారు మీరు? ఇప్పుడు ఏమేమి పూజ అంటే ఈరోజు తులసమ్మకి కృష్ణుకి పెళ్ళి కాబట్టి సో అందరూ తులసమ్మకి వచ్చి పూజ చేస్తాము. మంచిగా శివయ్య దర్శనం చేసుకుంటాము. ఇక్కడ సూర్యుడికి తులసి చెట్టు కింద మనము కార్తీక మాస పౌర్ణమి కాబట్టి ఇక్కడ పూజ చేస్తాము.
అంటే ఇక్కడ మీరు చాలా అంటే దీపారాధన చేయడానికి చిన్న చేస్తారు, కానీ చాలా ఎక్కువ ఒత్తులతో చేశారు. 65 days మనము ఏ రోజు 65 ప్రతిరోజు చేసినట్టే లెక్కగా వస్తుంది అన్నట్టు చేసి. ప్రస్తుతం అయితే చాలా మందికి ఇది సెంటిమెంట్, ఫ్యామిలీతో వస్తారు కావచ్చు, వాళ్ళు వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా శివాలయంలోకి రావడం కావచ్చు, ఈ విధమైనటువంటి దీపాలు వెలిగించడం 365 ఒత్తులు వెలిగించడం అనేది చేస్తారు. అందుకనే పిల్లలతో కావచ్చు, పెద్దవాళ్ళతో కావచ్చు. ఎట్లా ఉందా, ఏమేం చేస్తారు ఇవాళ? ఇవాళ 365 ఒత్తులు కాలుస్తాము. ఉసిరి దీపాలు, పిండి దీపాలు, దీపదానాలు, అయ్యగారికి సాలగ్రామ దానాలు చేస్తాము. సో ఈ రోజంతా కూడా ఉపవాసాలు ఇవన్నీ కూడా చేస్తారా? అంటే జనరల్గా శివరాత్రి రోజు ఇట్లా ఉంటుంది కదా ఇదంతా? లేదు, కార్తీక మాసం శివుడికి కేశవులకి ఇద్దరికి, శివకేశవులకి ఇద్దరికి ప్రియమైన నెల మాసం కాబట్టి ఈ నెల రోజులు ఇద్దరికి కలిపి పూజ చేస్తాము. ఆ శివరాత్రి ఒక శివుడికి మాత్రమే ప్రత్యేకం, కానీ ఈ నెల రోజులు ఇద్దరికి, విష్ణుమూర్తికి, తులసి దామోదర స్వామికి, మళ్ళీ శివయ్యకి, ముగ్గురి కలిపి పూజలు చేస్తాము. సో ఉసిరి చెట్టు దగ్గరికి వచ్చారు కదా మీరు, ఉసిరి చెట్టులో ఈ నెల మొత్తం విష్ణువు ఉంటాడు. తులసి దామోదర స్వామి అంటారు ఈ నెల. ఇది భక్తుల విశ్వాసం అందరికీ కూడా. అంటే శివుడిని కావచ్చు, అదేవిధంగా హరహర మహాదేవ శంభో శంకర అంటూ కూడా ఆలయాలన్నీ కూడా భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఎటు చూసిన క్యూ లైన్లు చూడొచ్చు, పెద్ద ఎత్తున క్యూ లైన్లు. అయితే ఇదంతా కూడా చలికాలం, వింటర్ సీజను, తర్వాత ఇప్పుడు ఉండే ఉపవాసాలు కావచ్చు, శాస్త్రీయంగా కూడా మనిషిలో వేడి కావాల్సి ఉంటుంది, ఉష్ణోగ్రతలు తగ్గిపోతుంటాయి కాబట్టి దానికి తగ్గట్టుగా శరీరం తన మార్పు కోరుకుంటుంది కాబట్టి ఆ సమయంలో దీపాలు పెట్టడం కావచ్చు, లేదా ఉపవాసాలు ఉండడం కావచ్చు, ఇవంతా కూడా సైన్స్ పరంగా కూడా చూస్తూ ఉంటారు. ఈరోజు రాత్రి వరకు కూడా భక్తులతోటి ఆలయాలన్నీ కూడా కిటకిటలాడతాయి. వీడియో జర్నలిస్ట్ దశరథతో కృష్ణమోహన్, V6 న్యూస్, హన్మకొండ నుంచి.